ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినా విమర్శలు చేస్తున్నారు. మీరు ఒక రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీని ఏ ఉద్దేశంతోనే జాతీయ పార్టీ చేసిర్రు? ఏ ఉద్దేశంతోనే మహారాష్ట్రకు పోయారు? ఏ ఉద్దేశంతోనే కర్ణాటకకు పోయారు? ఏ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్కు పోయారు? అంటే ఏ ఉద్దేశంతోనే పంజాబ్ పోయినరు, హర్యానాకు పోయారు? అరే మీరు చేస్తే రాజకీయం, ఒక జాతీయ పార్టీ నాయకులుగా ఢిల్లీకి పోతే తప్పు. అంటే మీకు ఒక నీతి, ఇతరులకు ఒక నీతి. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను గమనిస్తూ ఉన్నారు, మీరు చేస్తున్న ప్రతి చర్యను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సంపదను మొత్తం దోసుకున్న సంపదను మొత్తం తీసుకుపోయి వివిధ రాష్ట్రాలలో మీ అధికార పబ్బం గడుపుకోవడానికి పంచినటువంటి తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ అవినీతిని గమనిస్తున్నారు, మీరు చేసినటువంటి విధ్వంసాన్ని గమనిస్తున్నారు. ఈ అన్ని విషయాలు జోలికి పోకుండా గవర్నర్ గారి స్పీచ్కే పరిమితం కావాల్సి ఉన్నది. కాబట్టి గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, గవర్నర్ గారు ఇంకా అవినీతి గడిచిన 10 సంవత్సరాల్లో ఉన్న అవినీతిలో మూలాలను కూడా బయట పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు భావించారు. మరొకసారైనా అవి ప్రస్తావించాలని చెప్పేసి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ